మోసం చేసి గెలిచారు తమ్ముడు. దాన్ని బట్టి ఏం చెబుతూ మేము అందరం అయితే అసలు జగనే వస్తాడు అనుకున్నాం, కానీ మోసం చేశారు. అది ఇప్పుడు అంటే జగన్ గారికి ఇచ్చేటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇచ్చారు హామీలు. దానివల్ల హామీలా పథకాలు ఒక్కడు కూడా నెరవేర్చడు, ఒక్కటన్నా నెరవేర్చుతాడు అసలుకే చెప్పు. నెరవేర్చడు, ఏమీ నెరవేర్చడు. నెరవేర్చినప్పుడు మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గురించి. ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 అన్నారు. మా ఇంట్లో 4 అన్నారు. నిజంగా పడతాయట? గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్నారా? వేస్తాడంట. మరి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి చేయరా? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఎటైతే మోసం చేసి గెలిచారులే తమ్ముడు. దానికి ఇంకేం మాటలు ఉంటాయి? అంత మాయ చేసి ఓట్లు గెలిపించేసి వీళ్ళు ఇదే రాజకీయం చేశారు అంతే. అంటే మేమేమో మాయం చేయలేదు, జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమలా ఈవీఎంలే మొత్తం మోసం, అవే మోసం. అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తాం? మోడీ ఎక్కడుంటే అక్కడే గెలిచింది. అది మెయిన్ రాజకీయం. మోడీ ఎక్కడుంటే అక్కడ గెలిచింది. కాదమ్మా, వైసీపీ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయి ఈవీఎంలే మోసం చేశారు, మార్చేశారు. తల్లికి వందనం కింద 15,000 ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. ఇవ్వాలిగా. ఇచ్చినప్పుడు అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడితే వేరేలాగా. మళ్ళీ ఇవ్వలేదుగా, ఇంతవరకు ఏం రాలేదుగా అసలు. ఒక పెన్షనే ఇచ్చారు 10 తారీఖు. రావాలి, అవి పడతాయి లేదా గ్యారెంటీ లేదు. ఎప్పుడు మళ్ళీ దిగిపోయే ముందు వేస్తాడు మళ్ళీ, అంతే. అంతే ఏముంది. మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేరాలి కదా. జగన్మోహన్ వచ్చినప్పుడు అన్నీ నెరవేర్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఒక పెన్షన్ ఇచ్చాడు. ఇంకేం నెల అయిపోయింది వచ్చేసి, 2 నెలలు రన్నింగ్ అవుతుంది. ఇంకప్పటికి రావాలి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల్లో అన్ని ఎందుకు అన్నీ వచ్చినాయి. ఏం పథకం రాలేదు, అన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం అవినీతి పరిపాలన అంటారు. వీళ్ళదే అవినీతి పరిపాలన, టీడీపీ వాళ్ళది అవినీతి పరిపాలన. ఆయనకి వేయాల్సిన ఓట్లు ఆయనకు ప్రజలు వేశారు. ప్రజలు మాత్రం ఆయనకి వేయాల్సిన ఓట్లు వేశారు. తర్వాత ఆ భగవంతుడు తెలుసు ఏం జరిగిందో. ఆ భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. అది ఓకే. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు అయితే బాగుంటుంది అంటున్నారు. అవును, బ్యాలెట్ పేపరే కరెక్ట్. అది బ్యాలెట్ పేపర్ ఏముంది? అదే రాహుల్ గాంధీ కూడా అన్నాడుగా, బ్యాలెట్ పేపర్ చూసుకొని పెట్టుకొని గెలువు నువ్వైనా నేనైనా అని అన్నావు. ఈవీఎంలు అయితే అంతా రిగ్గింగేగా. అది మొత్తం అప్పుడు మహారాష్ట్ర ఒక ఎంపీ కూడా అన్నాడు, బీజేపీకి 40 సీట్లు కూడా రావు ఈవీఎం లేకపోతాను అంటున్నాడు. ఇక ఇవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఎట్టనన్నా అసలు రాజకీయం అనేది మేము వదులుకున్నాం. అది మాకు అవసరం లేదు. మా నాయకుడు రాలేదు, మేము వదిలేసాం అంతే. ఎవరు మీ నాయకుడు? జగనే. మేము ఈ పెంటాకూరు రాజకీయాలు ఇవన్నీ మాకు వద్దు. మైలవరంలో తిరుపతిలో ఓడిపోవడం కారణం ఏంటంటే టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు మెయిన్. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంటే హామీల కంటే ఎక్కువ అవడం జరిగింది దీని మీద. అంతే పక్క జనాలేం జగన్ గారిని మోసం చేయాల, ఈవీఎంలు మోసం చేసినాయి. అది ఒకటి గ్రహించుకోవాలి ఫస్ట్. జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కృష్ణా జిల్లాలో ఒక సీటు కూడా గెలవలేదంటే చెప్పట్లా, ఇదే కారణం ఈవీఎంలో. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనబడుతుంది. అది పాసిబుల్ అవ్వదు కదా. ఇంత రాష్ట్రం మొత్తం పేపర్తో అవ్వాలంటే అవ్వదు కదా. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నారు. ఇది ఒక మైనస్ ఉందన్న. రాజధాని అన్నది మాత్రం ఎవరన్నా రానే కానీ గవర్నమెంట్ కదిలియకూడదు. ఎందుకంటే నీ సొంతూరు ఏదంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, ఉండదు. రాజధాని ఒకటి మాత్రం పక్కా మైనస్ అన్న. పథకాలు అయితే ఓకే అంతా. పోలవరానికి ఆలస్యత కారణం జగన్ అని కాదు చంద్రబాబు నాయుడు అని కొంతమంది అంటారు. ఇవన్నీ కలబొల్లి మాటలన్నా. ఇప్పటికి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, వస్తున్నారు పోతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అన్న, చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ మాత్రం చేయలేడని 100కు 100% చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చంద్రబాబు గెలవడానికి ఒకటే కారణం, మోసం చేసే వాగ్దానాలు. పక్కా మోసం అన్నమాట అది.
అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నాడు, నేను ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఇచ్చాను, బామ్మ తాతలకి ఇచ్చాను, ఈ ప్రేమ అయిపోయిందని అడుగుతున్నాను. ఈ ప్రేమలన్నీ ఉన్నాయి కాబట్టే ఈ 11 సీట్లతోనైనా 40% ఓటింగ్ వచ్చింది. వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వచ్చింది జస్ట్ ఒక 6%. మహిళలకు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది, ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం. ఏది అమలు చేయడు. ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు. అంతకంటే ఏం జరగదు. అంటే మరి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చేయరు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందుండే వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద నెత్తిన పడదా భారం? పడుతుందా పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా, ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. వేచి చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి, అది జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోటు అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడైనా? జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తున్నారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాం. మా ఏమైపోయినాయి ఓట్లన్నీ? అసలు అంతంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా. అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ. అది ఎలా ఛేదించాడో మనకు తెలియదు. వ్యతిరేకత వస్తే కొంతమందికి ఉండదు, అందరికీ ఉండదుగా. 100లో 75% ఆయనకు మంచి, 20% మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత. 20% మాత్రమే. అది ఒక వర్గం అంతే. అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు. అర్థమైందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు, అంతకుముందు లోకడిని ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు? అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు. అది మనకేం తెలియదు. లేకపోతే ఇన్ని ఓట్ల ఇంత మెజారిటీనా? టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామన్నారు. ప్రభుత్వం వాళ్ళదైన పై నుండి మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే. కుమ్మక్కైంది 3 వర్గాలు కదా, ఆయనదే ఉంది పాపం. అసలు పైన మెయినే ఇక్కడ ఉంది కదా, వీళ్ళతో కలిసింది కదా, అందుకని జరిగిందేమో అనుకుంటున్నాం మేము. జనాలు మంచి చెప్తే చెడుగా ఉంది నాయన. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయండి. బాగా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, జర్మనీ, జపాను, ఇట్లా ప్రపంచంలో ముందు వరుసలో ఉన్న దేశాలు అవి. ఫస్ట్లో వాళ్ళు కూడా ఈవీఎంలతో పెట్టారు. మరి వాళ్ళు తీసేస్తానికి కారణం ఏంటన్నది ఒక్కసారి మనం అన్వేషణ చేయాలి. ఈవీఎం తయారు చేసేది ఎవరండి? మానవుడు. దాన్ని ఏ కోడి వాళ్ళన్నా దానికి ఏ చిప్ అమర్చితే దానికి ఐక్యూ నెంబర్లు కొన్ని ఉంటాయి. ఆ ఐక్యూ నెంబర్లు కనుక తెలుసుకోగలిగితే ఈ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తాం చాలా సులభమని ఈ రోజున కంప్యూటర్లో ఇంజనీర్లైన అనేక మంది కూడేకొస్తున్నారు. ఈవీఎం 10 దానికి ఒక ఐక్యూ నెంబర్ ఉంటుంది. ఆ ఐక్యూ నెంబర్ కనుక మనం తెలుసుకోగలిగితే ఎవరికి తెలుస్తుంది? అది ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది, కేంద్ర గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. కనుక ఈవీఎంలని హ్యాక్ చేయడం చాలా సులువు. అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా వద్దు, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటంలో తప్పు లేదు. దాన్ని నేను సమర్థిస్తున్నా. సార్ 2019లో కూడా ఇదే ఈవీఎంలతో గెలిచారు అని చెప్పి లోకేష్ గారు 2019లో అంతకుముందున్న గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంటు ప్రజలకు ఎలా పరిపాలన చేసింది అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశము అమలు చేయలా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాడు, నవరత్నాలు అని. నవరత్నాలు అనేది ప్రజలకి చాలా దగ్గరగా వెళ్ళి, అందుకని తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు పోయింది. అంతేగాని ఆ రోజు కూడా తెలుగుదేశానికి ఉండాల్సిన 36% ఓటింగ్ ఆయనకు ఉంది. మొత్తం తుడిచిపెడిపోలా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆయనకు ఉంది. కానీ ఎవరైతే ప్రజలను రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశిస్తారో వాళ్ళు వైఎస్ఆర్సీపీని సమర్థించారు. కాబట్టి ఆ రోజున గెలిచింది. ఎక్కడ గెలిచినా 10,000, 15,000, 20,000 మాత్రమే మెజార్టీ ఆ రోజున. అది
ప్రజల్లోంచి వచ్చిన మార్పు, ప్రభుత్వం మారిపోతానికి వచ్చిన మార్పు 10,000, 20,000, బాగా అయితే 25,000. 2019లో అదే జరిగింది, కానీ 2024లో జరగలేదే. అభ్యర్థి ఎవరో తెలియపోయినా 50,000 మెజార్టీ. అక్కడ హ్యాంకింగ్, ఈవీఎంల హ్యాంగింగ్ జరగకపోతే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది? అట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రజలకు నిత్యము అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళకు అక్కడ కూడా 50,000 మెజార్టీ అంట. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి. అది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతానికి కారణం అదే, కానీ ప్రజా వ్యతిరేకత మాత్రం ఆ స్థాయిలో లేదు. అది నా అభిప్రాయం.